హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు విరూపాక్షుడు వేణునాదం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకానొక గ్రామంలో విరూపాక్షుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయనకు అంతో ఇంతో లలిత కళలో ప్రవేశమున్నది. ఆయన పాటలు రాయటమే గాక చక్కగా పాడటంలో కూడా నేర్పుగలవాడు. విరూపాక్షుడు ఎంతో మనసు పడి పద్మావతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు పెళ్ళైన ఏడాదికే ఏదో తెలియని జబ్బు చేసి ఆమె మరణించింది. తన మనసులోని బాధను ఆయన రోజు విషాద గీతాల్లాగా ఆలపించేవాడు. అలా చేయటం వలన ఆయన మనసెంతో తేలికపడేది. విరూపాక్షుడి పాటలు వినటానికి రోజు గ్రామంలోని వాళ్ళు కొందరు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆయన పాట వల్ల తమకు ఊరట కలుగుతున్నదని అంటూ వాళ్ళు ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేవారు. చాలామంది సమస్యలు డబ్బుతో ముడిపడి ఉండేవి. విరూపాక్షుడు వాళ్లకు ధన సహాయం చేసేవాడు. ఇది తెలిసి డబ్బు సమస్య ఉన్నవాళ్లందరూ విరూపాక్షుడి ఇంటికి చేరుకోసాగారు. భార్య మరణం కారణంగా విరక్తి భారంలో ఉన్న విరూపాక్షుడు తన సంపదను అడిగిన వారికి లేదనకుండా దానం చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికి విరూపాక్షుడి ఆస్తంతా కరిగిపోయి ఇల్లు కట్టుబట్టలతో మిగిలిపోయాడు. ఇక విరూపాక్షుడి వద్ద ఇవ్వటానికి ఏమీ లేదని తెలియగానే ఆయన ఇంటికి వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఇది విరూపాక్షుడికి ఎంతో బాధ కలిగించింది. ఆయన విరక్తితో ఉన్న ఇంటిని దూరపు బంధువుకు అప్పచెప్పి తన ఊరు విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ముందుగా విరూపాక్షుడు కాశీ క్షేత్రాన్ని చేరుకొని అక్కడ దారిని పోయేవారికి తన పాటలు వినిపించసాగాడు. కానీ ఒక్కరు కూడా ఆయన పాటల పట్ల ఆసక్తి చూపించలేదు. కొందరు మాత్రము ఆయన బిచ్చగాడనుకుని జాలిపడి డబ్బులిచ్చి తిండి పెట్టారు. తన పాట తనకు తప్ప మరెవ్వరికీ ఊరట గాని ఆనందం గాని కలిగించటం లేదని తెలిసాక విరూపాక్షుడికి జీవితం అంటే మరింత విరక్తి పుట్టి గంగా నదిలో దూకి ప్రాణాలు తీసుకోబోయాడు. అప్పుడొక బైరాగి ఆయనను కాపాడి తనుండే సత్రానికి తీసుకుని వెళ్ళి, నాయనా, చూడబోతే నీకెంతో వయసు లేదు. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్న కారణం చెప్పు, నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. విరూపాక్షుడు బైరాగికి తన కథంతా చెప్పుకొని, స్వామి, భార్య పోయిన దుఃఖము నా గొంతులో పలికించిన విషాద సంగీతము నా మనసుకెంత ఊరటనిచ్చిందో చెప్పలేను. అప్పుడే నాకర్థమైంది, సంగీతము ఎంతటి దుఃఖానికైనా ఊరట కలిగిస్తుందని. నా ఇంటికెందరో నా పాట వినటానికి వచ్చి ఆనందించేవారు. నా పాటతో అంతమందికి సుఖ సంతోషాలు కలిగించానన్న తృప్తి నాకుండేది. కానీ నా వద్ద డబ్బు లేకపోవడంతో నా పాట వినేవారు లేకపోయారు. ఇప్పుడు నాకు భార్య పోయిందన్న బాధతో పాటు నేనెవరికి ఎందుకు పనికిరానన్న అభిప్రాయం ఏర్పడి జీవితం అంటే మరింత విరక్తి పుట్టింది. నేనెందుకు బతకాలో మీరే చెప్పండి అని ప్రశ్నించాడు. బైరాగి మందహాసం చేసి, పుట్టిన ప్రతి ప్రాణికి చావేలా తప్పదో బ్రతుకు అలాగే తప్పదు. నీ మనసులోని కోరిక చెప్పు, తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అందుకు విరూపాక్షుడు, స్వామి, ఈ ప్రపంచంలో మనిషికి ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది. సమస్త బాధలకు డబ్బు కారణమని మనిషి అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. మనిషి బాధలను సునాయాసంగా తొలగించి మనిషికి మనశ్శాంతిని ప్రసాదించడంలో సంగీతాన్ని మించినది లేదని స్వానుభవంతో నేను గ్రహించాను. అయితే నాకు సంగీత విద్యలో ప్రావీణ్యం లేదు. నా బాధ నా గొంతులో పలికితే అది నాకు మాత్రమే ఊరట కలిగించేది. అందరికీ ఊరటనిచ్చే అద్భుత సంగీతము వినిపించగలగాలని నా కోరిక. ఆ సంగీతం విన్నవారు మనశ్శాంతిని పొందాలి తప్ప నా నుంచి ఏమీ ఆశించకూడదు. సంగీతం వినిపించినందుకు నేను కూడా ప్రజల నుంచి ఎటువంటి ప్రతిఫలము ఆశించకూడదు. మీరు ఈ కోరిక తీర్చగలరా స్వామి అని అడిగాడు. బైరాగి విరూపాక్షుడికి ఒక సంచి, ఒక వేణువు ఇచ్చి, ఈ వేణువు నీ నోట పలికినప్పుడు అద్భుత గానం వస్తుంది. అది నీకేమాత్రమూ మనశ్శాంతిని కలిగించకపోయినా విన్నవారందరికీ అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. వారి ఆనందంతోనే నువ్వు మనశ్శాంతిని పొందాలి. ఇకపోతే ఈ సంచి నువ్వు కోరినప్పుడు తిండి, బట్ట ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా నువ్వెవరిపైన ఆధారపడకుండా అందరికీ మనశ్శాంతిని కలిగించవచ్చు. ఈ సంచి, వేణువుల అద్భుత శక్తి నీకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రయత్నించినా వీటిని నీ నుంచి ఎవరూ వేరు చేయలేరు అని చెప్పాడు. విరూపాక్షుడు ఆ 2 వస్తువులు తీసుకొని, మహాప్రసాదం స్వామి, ఇప్పుడు నేను మా గ్రామానికి తిరిగి వెళ్ళి నా అభీష్టం నెరవేర్చుకుంటాను అంటూ బైరాగికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. బైరాగి విరూపాక్షుణ్ణి నిండు మనసుతో దీవించి
నాయనా, నిస్వార్థ బుద్ధితో నువ్వు ప్రజలకు మనశ్శాంతి కలుగు చేయాలనుకుంటున్నావు. నీది సత్సంకల్పం, అది చాలా మెచ్చదగినది. కానీ ఈ మాయా ప్రపంచంలో ఏ మనిషిలోనూ సత్సంకల్పం ఎంతో కాలం నిలవదు. సత్సంకల్పం పోయి నీలో స్వార్థం తల ఎత్తిన నాడు ఈ సంచి, వేణువు తమ అద్భుత శక్తుల్ని కోల్పోతాయి. స్వార్థం కాక న్యాయమైన కారణంగా నీవు నీ సంకల్పాన్ని మార్చుకుంటే అప్పుడు వేణువు నీ చుట్టూ ఉన్నవారికి కాక నీకు మాత్రమే ఆనందాన్నిచ్చే సంగీతాన్ని పలికిస్తుంది. సంచి పోయిన నీ ఆస్తినంతా తిరిగి ఇస్తుంది. అప్పుడు నీవు నూతన ఆనందంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తావు అని చెప్పాడు. విరూపాక్షుడు బైరాగి వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆరంభంలో ఆయన్నెవరూ పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల్లోనే విరూపాక్షుడి వేణునాదానికి ఎక్కడలేని పేరు వచ్చింది. గ్రామస్తులు అది వింటూ మైమరిచిపోయేవారు. అలా మాసం రోజులు గడిచేసరికి విరూపాక్షుడికి గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరొచ్చింది. శారీరకంగా, మానసికంగా జబ్బులతో బాధపడేవాళ్ళు, వికలాంగులు, వృద్ధులు, ఆర్థిక సమస్యలున్నవాళ్ళు, ఇలా ఒకరేమిటి ఎందరో ఆయన వేణునాదం విని మనశ్శాంతి పొందేవారు. తన వేణునాదము తనకేమాత్రమూ ఆనందం కలిగించకపోయినా ఎందరికో అది కలిగించే సంతోషాన్ని తలుచుకొని తృప్తి పొందేవాడు విరూపాక్షుడు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం సాగలేదు. విరక్తి భారంతో తీర్థయాత్రలకని వెళ్ళిన విరూపాక్షుడు మళ్ళీ తిరిగి రాగలడని ఆయన దూరపు బంధువు అనుకోలేదు. ఇక ఎన్నటికీ విరూపాక్షుడి ఇల్లు తనదే అనుకుంటున్న సమయంలో ఆయన తిరిగి వచ్చాడు. విరూపాక్షుడిలో విరక్తి భావం కలిగించి మళ్ళీ గ్రామం నుంచి పంపించి వేయాలని ఆ దూరపు బంధువు ఆలోచించి ప్రతిరోజు గ్రామస్తుల మధ్య ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాడు. అది విన్న గ్రామస్తులు ఏదో స్వప్రయోజనం లేకుండా విరూపాక్షుడు అందరికీ సంగీతాన్ని వినిపించడని, అదేమిటో తెలుసుకోవాలని అనుకోసాగారు. ఇలా కొన్నాళ్లు గడిచాక ఒక రోజున విరూపాక్షుడు వేణునాదం వినిపించడానికి అందరినీ సమావేశపరిచిన సందర్భంలో ఆయన దూరపు బంధువు లేచి, ఏదో దురాలోచనతోనూ స్వార్థపూరితమైన ప్రయోజనంతోనూ నువ్వందరికీ ఇలా సంగీతం వినిపిస్తున్నావని గ్రామంలో అందరూ అనుకుంటున్నారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఏ పనికైనా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా, అదేమిటో అందరికీ చెప్పు అన్నాడు. 10 మందికి సంతోషాన్నిచ్చే పని నాకు మనశ్శాంతినిస్తుంది. అంతకు మించి నేను ఆశించే ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు విరూపాక్షుడు. బంధువు అన్న మాటకి అతను చాలా బాధపడ్డాడు. సంగీత విద్యలో నువ్వు గొప్పవాడివనుకుంటే నీ విద్యను రాజాస్థానాల్లో ప్రదర్శించవచ్చును కదా, ఇక్కడెందుకు ప్రదర్శిస్తున్నావు అని అడిగాడు దూరపు బంధువు. విరూపాక్షుడు ఒక్క క్షణం ఆగి, మనశ్శాంతినిచ్చే విద్య సత్కారాల్ని వెతుక్కుంటూ వెళ్ళదు. మనశ్శాంతిని కోరేవాడు రాజైనా నన్ను వెతుక్కుంటూ రావలసిందే అన్నాడు. అప్పుడు ఆ బంధువు జనంతో, చూసారా, విరూపాక్షుడిదంతా అహంకారము, మనమంతా గతిలేక ఆయన సంగీతం వింటున్నామట అని చెప్పాడు. గ్రామస్తులెవరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు విరూపాక్షుడి దూరపు బంధువు మరింతగా రెచ్చిపోయి, అహంకారాన్ని సహించేవాళ్లే విరూపాక్షుడి సంగీతం వింటారు, తనేమన్నా సహించి తన సంగీతం వింటారని విరూపాక్షుడు అమర్యాదకరంగా మాట్లాడుతున్నాడు అన్నాడు. అప్పటికి గ్రామస్తులెవరూ మాట్లాడలేదు. అప్పుడు విరూపాక్షుడు చటుక్కున లేచి నిలబడి, మీ అందరిది ఒకే అభిప్రాయం అయితే ఈ క్షణం నుంచే నా వేణునాదం మీకు వినిపించదు అన్నాడు. గ్రామస్తులెవరూ ఏమీ మాట్లాడలేదు. విరూపాక్షుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు విరూపాక్షుడి దూరపు బంధువు విరూపాక్షుడి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, ఊరి వాళ్ల కుళ్ళు బుద్ధి బయట పెట్టాలని నేను అలా నలుగురిలో మాట్లాడానే తప్ప నీవంటే నాకెంతో గౌరవం. నువ్వు మళ్ళీ ఊరు వదిలి వెళ్ళిపోతే నా మీద దయతలిచి నీ ఇల్లు నా పరం చెయ్యి. నేను చాలా పేదవాణ్ణి, పిల్లలు కలవాణ్ణి అన్నాడు. విరూపాక్షుడు ఆయనకి బదులివ్వలేదు. కొద్ది రోజులు గడిచాక శ్రీకరుడు అనేవాడు విరూపాక్షుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, మీ దూరపు బంధువు దుష్టబుద్ధితో, దురాలోచనతో ఆ రోజున అలా మాట్లాడాడు. ఊళ్ళో వాళ్ళెవరూ ఆయన మాట నమ్మలేదు. మీ పాటంటే అందరికీ ఇష్టం. నా మాట మీద నమ్మకం ఉంచి ఊళ్ళో వాళ్ళ అందరిళ్లకు వెళ్ళి వారి వారి అభిప్రాయాలు తెలుసుకోండి. నేను చెప్పింది నిజమైతే మీ వేణునాదాన్ని మళ్ళీ మా అందరికీ వినిపించండి అన్నాడు. విరూపాక్షుడు శ్రీకరుడితో బయలుదేరి గ్రామస్తులందరినీ విడివిడిగా కలుసుకున్నాడు. ప్రతి ఒక్కరూ అతడి వేణునాదాన్ని తరచుగా వినాలన్న కోరికను వెలిబుచ్చారు. విన్నారు కదా, ఈరోజే తమరు మళ్ళీ వేణువును మా అందరి ముందు పలికించాలి అన్నాడు శ్రీకరుడు.
విరూపాక్షుడు చప్పున తన సంచిలో నుంచి వేణువుని తీసి ఒక పాట పాడి శ్రీకరుడికి వినిపించి ఎలా ఉన్నది అని అడిగాడు. శ్రీకరుడు ఆ పాట విని ఎంతగానో ఆశ్చర్యపోయి అతి సామాన్యంగా ఉన్నది అన్నాడు. నాకు అద్భుతంగా ఉన్నది. ఇక మీదట ఈ వేణువు నాకొక్కడికి మాత్రమే ఆనందాన్నిస్తుంది అన్నాడు విరూపాక్షుడు. శ్రీకరుడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. అప్పుడు విరూపాక్షుడు తనకు బైరాగి చెప్పిందంతా శ్రీకరుడికి చెప్పి, నిజంగా గ్రామస్తులు నా వేణునాదాన్ని మనస్ఫూర్తిగా కోరి ఉంటే ఆనాడు నా దూరపు బంధువు నన్ను నిలదీసి అర్థం లేని ఆరోపణలు చేస్తుంటే అతన్ని గట్టిగా మందలించి ఉండవలసింది. వాళ్ళలా చేయలేదు. అందువల్ల వాళ్ళు ఈ అద్భుత సంగీతం వినేందుకు అర్హులు కారు. ఏ మనిషి అయితే తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించి తనకు దూరమవుతున్న అదృష్టాన్ని తరిమి పట్టుకోగలడో అతడే అన్ని సత్కార్యాలకి అర్హుడు అన్నాడు. అందరూ కోరినప్పటికీ వేణునాదాన్ని మానివేయటంలో విరూపాక్షుడి స్వార్థం ఏమీ లేదని శ్రీకరుడికి అర్థమైంది. అతడు విచారంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విరూపాక్షుడు గ్రామానికి దూరంగా ఒక పర్ణశాల నిర్మించుకుని బైరాగి ఇచ్చిన సంచి మహిమతో ధనం గడిస్తూ దాన్ని పేదల కోసము బీద విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగించసాగాడు. మరొక కథ పేరు తీరని కోరిక. రచించిన వారు పి సోమినాయుడు గారు. ధర్మపురి అనే గ్రామంలో సోమసుందరము అనే గృహస్థుడు ఉండేవాడు. అతడికి గ్రామంలో ఒక కిరాణా కొట్టు ఉన్నది. దైవభక్తి, పేద సాధుల పట్ల ఆదరణ కలవాడు. అతడి భార్య కామేశ్వరి భర్తకు తగిన ఇల్లాలు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సోమసుందరం ఇంటి ముందు కృపానందుడు అనే సన్యాసి నిలబడి, నాయనా, ఈ పూటకు మీ ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగాడు. సన్యాసికేసి తేరిపార చూసిన సోమసుందరానికి ఆయన ముఖంలో గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే అతడు సన్యాసిని ఇంట్లోకి తీసుకుని పోయి మంచి భోజనం పెట్టాడు. భోజనం అయ్యాక సన్యాసి సోమసుందరంతో, నాయనా, నీ ఆతిథ్యం నాకెంతో సంతోషం కలిగించింది. నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు, ఆ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. సోమసుందరం వెంటనే ఏదో చెప్పబోయేసరికి సన్యాసి అతన్ని వారించి, ఆ కోరిక ఏదో నిదానంగా ఆలోచించి చెప్పు. తీరని కోరిక అంటే అది నీ ప్రయత్నం వల్ల సాధ్యపడనిదై ఉండాలి అన్నాడు. సోమసుందరము కొంచెంసేపు బాగా ఆలోచించి, స్వామి, ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్నా వ్యాపారంలో నాకు ఎదుగు బొదుగులు లేవు. ఒక రకమైన దారిద్ర్య బాధ నన్ను వదలటం లేదు. నన్ను దారిద్ర్య బాధ నుంచి విముక్తిని చేయండి, అదే నా తీరని కోరిక అన్నాడు వినయంగా. సరే, నీ దారిద్ర్య బాధ నేటితో తీరిపోతుంది. అదే నీ తీరని కోరికగా భావించి నేను వెళుతున్నాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇటుగా వస్తాను అని సన్యాసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సోమసుందరం వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది. అతడు పట్టిందల్లా బంగారం కాసాగింది. 10 సంవత్సరాలు గడిచాయి. సన్యాసి సోమసుందరాన్ని చూడవచ్చాడు. సోమసుందరము ఆయనకి ఘనంగా స్వాగత సత్కారాలు చేసి షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు. తర్వాత సన్యాసి సోమసుందరంతో, నాయనా, నేను నీ ఇంటికి వచ్చి 10 సంవత్సరాలైంది. ఇప్పటికీ నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీరుస్తాను. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు. ఒక మనిషికి కేవలం ఒక్కసారి మాత్రమే కోరిక తీర్చగల శక్తి నాకున్నది. అందువలన నీవిప్పుడు కోరే కోరికను తీర్చానంటే గతంలోనే తీర్చిన కోరిక ఫలితము కొరగానిదైతుంది. బాగా ఆలోచించుకో అన్నాడు. స్వామి, ఎంత ధనం ఉండి ఏం ప్రయోజనము? సంతానం అనేది లేకపోయాక. అందువలన నేను ధనాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సంతాన ప్రాప్తిని కలిగించండి అన్నాడు సోమసుందరం. ఆ మాటలకి సన్యాసి చిన్నగా నవ్వి, చూడు నాయనా, నువ్వు ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్న అనుభవశాలివి కనుక దానిలోని మెలకువలు బాగా తెలిసిన వాడివై ఉండాలి. ఆ కారణంగా ధన సంపాదనకు మరెవరి సాయము నీకు అవసరం లేదు. ఎవరైనా అనాథ బాలుని తెచ్చి పెంచుకుంటే నీకు సంతానం లేదన్న బాధ తప్పుతుంది. కాబట్టి ఆ 2 కోరికలను నువ్వే సాధించుకోగలవు. ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు. సోమసుందరము కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత, స్వామి, నా మీద దయతలిచి మీరే సెలవివ్వండి. నేను ఎలాంటి కోరిక కోరాలో అన్నాడు నెమ్మదిగా. ఎలాంటి కోరిక వల్ల నీకు జీవితము సంతృప్తికరంగా సాగిపోతుందో అలాంటి కోరిక కోరు అని సలహా ఇచ్చాడు సన్యాసి. ఈ సలహా వింటూనే సోమసుందరానికి తన అసంతృప్తికి కారణం అర్థమైంది.
తన కోరిక ఒకటి నెరవేరగానే మనసులో మరొక కోరిక చోటు చేసుకుంటున్నది. దానితో పాటు జీవితం పట్ల అసంతృప్తి ఏర్పడుతున్నది. సోమసుందరము ఎంతో వినయంగా, స్వామి, ఇప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నాయి. నాకు జీవితంలో తృప్తిని ప్రసాదించండి, అది చాలు. అప్పుడు నాకు ఇంకా ఏది కావాలనే కోరిక ఉండదు అన్నాడు. ఆ మాటలకి సన్యాసి తృప్తిగా తలాడించి, ఈ క్షణం నుంచి జీవితంలో నీకు అసంతృప్తి అనేది ఉండదు, ఉన్నదానితో తృప్తి చెందుతావు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. సోమసుందరము పరమానందంతో ఆయన కనుమరుగయ్యే వరకు తృప్తి నిండిన కళ్ళతో అలాగే చూస్తూ నిలబడిపోయాడు. మరొక కథ పేరు విద్య మహిమ. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. దేవగిరి అనే ఊళ్ళో సోమదేవుడు అనేవాడికి 2 కొడుకులుండేవారు. పెద్దవాడు పొలము పుట్రా చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. రెండోవాడు జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు విడిచి తగిన గురువుని వెతుక్కుంటూ దేశ సంచారం బయలుదేరాడు. జయదేవుడు తిండి లేకుండానూ సరి అయిన నిద్ర లేకుండానూ చాలా కాలం ప్రయాణం చేసి చివరకు ఒక గ్రామంలో హరిశర్మ అనే ఆయన ఇంటి ముందు శోషొచ్చి పడిపోయాడు. హరిశర్మ జయదేవుణ్ణి తన ఇంటి లోపలికి తీసుకొని పోయి తాగటానికి నీరిచ్చి స్నానం చేయించి భోజనం పెట్టి అతడి సమాచారం అంతా తెలుసుకున్నాడు. జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు వదిలిపెట్టి మంచి గురువు కోసం తిరుగుతున్నాడని విని హరిశర్మకు చాలా సంతోషమైంది. ఆయన గొప్ప పండితుడు. అందుచేత జయదేవుణ్ణి 3 ఏళ్ల పాటు తన ఇంటనే ఉంచుకొని భోజనం పెట్టి చదువు చెప్పాడు. జయదేవుడు సూక్ష్మబుద్ధి కావటం చేత ఆ 3 ఏళ్ల కాలంలోనే గురువుగారికి తెలిసిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. తర్వాత హరిశర్మ జయదేవుడితో, నాయనా, ఇంకొక గురువు దగ్గర కొన్ని విద్యలు నేర్చితే గాని నీ చదువు పూర్తి కాదు. ఆ గురువు ఒక కోయరాజు. ఆయన నీకు చోర విద్య, వేట మొదలైనవన్నీ నేర్పుతాడు. అతడి దగ్గరికి ఎలా వెళ్లాలో నేను చెబుతాను అన్నాడు. హరిశర్మ చెప్పిన మార్గాన బయలుదేరి జయదేవుడు కోయరాజు వద్దకు వెళ్ళాడు. హరిశర్మ పంపిన శిష్యుడని తెలుసుకుని కోయరాజు జయదేవుణ్ణి తన వద్ద 1 సంవత్సరం పాట ఉంచుకొని దొంగతనాలు చేయటము, దొంగల్ని పట్టటము, మృగాల జాడలు తెలుసుకోవటము, వేటాడటము మొదలైన విద్యలన్నీ నేర్పాడు. ఈ విధంగా సకల విద్యలు నేర్చి జయదేవుడు ఇంటి మార్గం పట్టి వస్తూ ఒకరోజు ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మణ గృహంలో మంచినీరివ్వమని అడిగాడు. ఆ ఇంటి యజమాని జయదేవుణ్ణి లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారం అంతా చేసి అతని సంగతి అంతా తెలుసుకొని, అబ్బాయి, నీ విద్యా కౌశలము పరీక్షించడానికి 1 ప్రశ్న అడగనా అన్నాడు చిన్నగా నవ్వుతూ. అడగండి అన్నాడు జయదేవుడు ఉత్సాహంగా. నువ్వు రాకమునుపు ఈ ఇంటికి ఎవరొచ్చారు? ఈ ఇంటి ముందు ఎవరెవరు వెళ్ళారు చెప్పు చూస్తాను అన్నాడు ఇంటి యజమాని. జయదేవుడు లేచి బయటికి వెళ్ళి కొంతసేపు అయ్యాక తిరిగి వచ్చి, నేను రాకపూర్వము మీ ఇంటికి 4 వ్యక్తులు వచ్చారు. వారు రాజభటులు, సైనికులు అయి ఉంటారు. వారు మీ ఇంటి నుంచి బయలుదేరి ముందుకు సాగిపోయారు. వారికన్నా ముందుగా ఒక మనిషి మీ ఇంటి ముందుగా వెళ్ళాడు. వాడి నెత్తి మీద ఒక బొగ్గుల మూట ఉన్నది. వాడేదో దొంగతనం చేస్తుంటాడు అని ఇల్లుగల బ్రాహ్మణుడితో అన్నాడు. ఈ మాటలు విని బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి, మా ఇంటికి 4 రాజభటులు వచ్చిన మాట వాస్తవం. జరిగిందేమిటంటే, రాణిగారి రత్నం ఒకటి దేవాలయం ప్రాంతాల పడిపోయింది. అది పోయిందని తెలిసి వెతికేలోపుగా దాన్నెవరో కాజేశారు. అందుచేత రాజభటులు అందరి ఇళ్లకు వచ్చి సోదాలు చేశారు. అలాగే మా ఇల్లు కూడా సోదా చేశారు. కానీ పోయిన నగ దొరకలేదు. దొంగ ఒకడు మా ఇంటి ముందుగానే వెళ్ళాడని నువ్వు చెబుతున్నావు గనక పోయిన నగ తిరిగి సంపాదించి దొంగను రాజుగారికి పట్టి ఇస్తువా, నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది అని జయదేవుడితో అన్నాడు. జయదేవుడు బ్రాహ్మణుడితో మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరి దారి మీదనే దృష్టి ఉంచి నడుస్తూ ఒక ఇంటి దాకా వెళ్ళాడు. అది ఒక స్వర్ణకారుడి ఇల్లు. జయదేవుడు లోపలికి వెళ్ళి స్వర్ణకారుడితో బంగారం ధర గురించి, అతడు చేసే కొత్త రకాల నగల గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాడు. తర్వాత అతడు బ్రాహ్మడి వద్దకు తిరిగి వచ్చి, దొంగను పట్టి ఇవ్వగలను, రాజభటులను పిలిపించండి అన్నాడు. బ్రాహ్మణుడు రాజభటులకు కబురు పంపి జయదేవుడితో, అయితే నాయనా, ఇదంతా నువ్వెలా కనుక్కోగలిగావు అని అడిగాడు. సైనికులు యుద్ధ విద్య నేర్చిన భటులు నడిచేటప్పుడు వారి అంగలు ఒకే ప్రమాణంలో ఉంటాయి. వారు బారు తీసి నడుస్తారు. పాదాలు 2 ఒకే ఊతంతో వేస్తారు. అందుచేత అడుగుజాడల్ని బట్టి 4 మనుషులు మీ ఇంటికి వచ్చారని,
వారు సైనికులు గాని భటులు గాని అయి ఉంటారని తేలికగా ఊహించాను. వారు మీ ఇల్లు దాటి ముందుకు పోవటం కూడా నాకు స్పష్టంగా కనిపించింది అన్నాడు జయదేవుడు. మరి దొంగజాడ ఎలా తెలిసింది అని బ్రాహ్మణుడు అడిగాడు. దొంగ నడివీధిన నడవుడు, ఒక పక్కగా నడుస్తాడు. ఈ దొంగ నెత్తిన బొగ్గుల మూట ఉన్నది. వాడు అడుగు వేసినప్పుడల్లా కొంచెంగా బొగ్గు మసి రాలింది. వాడు బొగ్గులు తీసుకుని తిన్నగా నడిచిపోక మధ్య మధ్య వెనక్కు తిరిగి చూసినట్లుగా అడుగుల గుర్తులు బట్టి తెలుస్తున్నది. తనను ఎవరన్నా వెంబడిస్తున్నారేమోనని వాడు అలా చూసి ఉంటాడు. అందుచేత వాడేదో దొంగతనం చేసి ఉంటాడని ఊహించాను. అదీగాక రాజభటుల అడుగుల జాడల కన్నా ఈ దొంగవి కొద్దిగా చెరిగి ఉన్నాయి. అందుచేత వాడు ఇటుగా వెళ్ళి 1-2 గడియలు ఎక్కువ కాలం అయి ఉంటుంది. ఈ మధ్యలో ఇంకొక దొంగతనం ఏది జరగలేదు కనుక రాజభటులు వెతుకుతున్నది ఈ దొంగ కోసమే అయి ఉండవచ్చును అన్నాడు జయదేవుడు. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే రాజభటులు వచ్చారు. జయదేవుడు వారిని స్వర్ణకారుడి ఇంటికి తీసుకొని పోయాడు. ఆ ఇల్లు రాజభటులు అంతకుముందు సోదా చేసినదే. అయితే వారు పెట్టెలు బేడలు మాత్రమే వెతికారు. కానీ దొంగలు ఏదన్నా దాచిపెట్టడానికి ఏదో ఒక కంతలో దూర్చిపెడతారు. ఈ సంగతి జయదేవుడికి తెలుసు. అందుచేత అతను రాణిగారు పోగొట్టుకున్న రత్నాన్ని స్వర్ణకారుడి ఇంటిలోని ఒక కంతలో నుంచి బయటకు తీశాడు. స్వర్ణకారుడు నేరం ఒప్పుకున్నాడు. రాణిగారి రత్నం క్రింద పడటము తాను చూసి దాన్ని తీసుకున్నానని, ఎవరికీ సందేహం కలగకుండా ఉండగలందులకు ఒక బొగ్గుల మూట కొనుక్కొని అందుకే గ్రామంలోకి వెళ్ళిన వాడిలాగా ఇంటికి వచ్చేశానని అతను చెప్పాడు. రాజుగారు నగ దొరికినందుకు చాలా సంతోషించి జయదేవుడికి మంచి బహుమానం ఇచ్చాడు. అతను దొంగను పట్టుకున్న విధానమంతా బ్రాహ్మణుడు చెప్పినాక రాజు మరింతగా సంతోషించి అన్ని విద్యల్లోనూ ఆరితేరిన జయదేవుడికి మరిన్ని కానుకలిచ్చి తన కొలువులో ఉంచుకున్నాడు. మరొక చిన్న కథ పేరు నీతివంతుడు. కథను రచించిన వారు రావులపాటి ప్రసాద్ గారు. ఒకానొక రాజు వృద్ధుడైన మంత్రి చనిపోతే ఆయన కుమారుడికి ఆ పదవిని ఇచ్చాడు. కొత్త మంత్రి ఉద్యోగ బాధ్యత స్వీకరించిన రోజునే రాజుకొక సమస్య ఎదురైంది. రాజ్యంలో శిస్తు వసూలు చేసే ఉద్యోగి ఆ డబ్బుతో పరాయి రాజ్యానికి పారిపోయాడు. ఈసారి మనము ఆ ఉద్యోగం ఇవ్వబోయే ముందు వచ్చినవాడు ఏ పాటి నీతిమంతుడో తెలుసుకోవాలి. కానీ అదెలా సాధ్యము? మీ నాన్నగారైతే తగిన ఉపాయం ఆలోచించేవాడు అన్నాడు రాజు కొత్త మంత్రితో. ప్రభు, చాటింపు వేయించండి. ఆ వచ్చిన వాళ్లలో నీతివంతుడిని మీకు చూపగలను అన్నాడు మంత్రి. చాటింపు విని 10 మంది వచ్చారు. మంత్రి వాళ్లను ఒక చీకటి గది గుండా రాజుగారి దగ్గరికి రమ్మని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు మంత్రి వాళ్లతో, కారణం తర్వాత చెబుతాను, నా చుట్టూ వేగంగా 10 సార్లు ప్రదక్షిణ చేయండి అన్నాడు. ఒక్కడు తప్ప మిగతా 9 మంది అలా చేయటానికి నిరాకరించారు. మంత్రి వాణ్ణి రాజుకు చూపించి, ప్రభు, ఇతను నీతిమంతుడు, ఉద్యోగంలో నియమించండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ చూశాడు. మంత్రి ఆయనతో, వీళ్ళు నడిచి వచ్చిన చీకటి గదిలో 2 చోట్ల మెరిసే వెండి నాణాలు కుప్పగా పోయించాను. ఈ 9 మంది వెండి నాణాలను దుస్తుల్లో దాచుకున్నారు. వేగంగా కదిలేటప్పుడు వాటి శబ్దం వినబడి తమ దొంగతనం బయటపడుతుందని ప్రదక్షిణ చేయటానికి నిరాకరించారు అని చెప్పాడు. వాళ్లను పరీక్షించగా మంత్రి చెప్పింది నిజమని రుజువైంది. రాజు మంత్రి చూపిన నీతివంతుడిని ఉద్యోగంలో నియమించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.